నమస్తే, దిస్ ఇస్ ప్రణల్క. సో ఈ రోజు మనం సెక్షన్ 5 కండిషన్స్ ఆఫ్ హిందూ మ్యారేజ్ లో థర్డ్ కండిషన్ గురించి డిస్కస్ చేద్దాం. బేసికలీ థర్డ్ కండిషన్ మనకి ఏజ్ లిమిట్ కోసం అయితే చెప్పడం జరిగింది. అంటే పెళ్లి చేసుకునే సమయానికి బ్రైడ్ గ్రూమ్ అంటే అబ్బాయికి 21 ఇయర్స్ నిండి ఉండాలి అండ్ అమ్మాయి బ్రైడ్ కి 18 ఇయర్స్ నిండి ఉండాలి. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు మైనర్ గా ఉన్నప్పుడు పెళ్లి జరుగుతున్నట్లయితే అకార్డింగ్ టు సెక్షన్ 18 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పనిష్మెంట్ అనేది విధించబడుతుంది. అంటే ఇంప్రిజన్మెంట్, జైలు శిక్ష లేదా ఫైన్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఆర్ రెండు విధించబడతాయి. అండ్ మన ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే 2006 లో సెంట్రల్ గవర్నమెంట్ ఈ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం 18 ఏళ్ల నిండని అమ్మాయిని అండ్ 21 ఇయర్స్ నిండని అబ్బాయిని ఇద్దరిని కూడా చైల్డ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ చట్టం కూడా బుద్ధిస్ట్, సిఖ్స్, జైన్స్, హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ప్రతి ఒక్కరికి కూడా అప్లై అవుతుంది. ఈ చట్టం ప్రకారం పెళ్లి జరిపించిన అంటే చైల్డ్ మ్యారేజ్ కి డైరెక్షన్ ఇచ్చిన, ప్రోత్సహించిన లేదా చైల్డ్ మ్యారేజ్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా నిందితులుగానే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి పనిష్మెంట్ కూడా 2 ఇయర్స్ పాటు జైలు శిక్ష లేదంటే 1 lakh రూపీస్ అనేది వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది యాజ్ అ ఫైన్, లేదంటే రెండు విధించబడతాయి. చైల్డ్ మ్యారేజ్ అనేది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. చైల్డ్ మ్యారేజ్ ని ఆపడం అందరి రెస్పాన్సిబిలిటీ కూడా. సో నియర్ బై పోలీస్ స్టేషన్ కి మీరు వెళ్లి కంప్లైంట్ చేయొచ్చు, లేదంటే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 కైనా మీరు కంప్లైంట్ చేయొచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కైనా మీరు వెళ్లి కంప్లైంట్ చేయొచ్చు. సో ఇలా చాలా విధాలుగా మీరైతే చైల్డ్ మ్యారేజ్ ని ఆపవచ్చు. అట్ లాస్ట్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అండ్ మోర్ లీగల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.